జానీ మాస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్ లో ఫుల్ ట్రెండ్ అవుతున్నారు, అలాగే ట్రోల్ అవుతున్నారు. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న అమ్మాయి శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడు, అలాగే అత్యాచారం కూడా చేశాడని కేసు పెట్టింది జానీ మాస్టర్ మీద. అవుట్డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి క్యారవాన్ లోకి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడంట. కోరికలు తీర్చమని అడగడం, పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టడం, మతం మార్చుకోమని కూడా చెప్పాడంట. అయితే ఈ అమ్మాయి అందరికీ తెలిసే ఉంటుంది, ఢీ జోడి చూసిన వాళ్ళకి. ఈ అమ్మాయి 2017 లో ఢీలో పార్టిసిపేట్ చేయడానికి హైదరాబాద్ వచ్చింది. అయితే జానీ మాస్టర్ ఢీ షోలో ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అవ్వమని చెప్తే ఈ అమ్మాయి 2019 లో జాయిన్ అయ్యింది. అప్పటి నుండి కూడా వేధిస్తూనే ఉన్నాడంట. కోరికలు తీర్చకపోతే ఇండస్ట్రీలో అవకాశాలే రాకుండా చేస్తాను అని బెదిరించాడంట. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా జానీ మాస్టర్ తో కలిసి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్లి ఆ అమ్మాయిని కొట్టారంట. అంటే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా జానీ మాస్టర్ కి సపోర్ట్ చేసింది. ఇంకా కానీ జానీ మాస్టర్ మాత్రం మొన్న వెస్ట్ బెంగాల్ లో జరిగిన డాక్టర్ మౌమిత అత్యాచార హత్య కేసు నడుస్తున్నప్పుడు ఆ డాక్టర్ కి న్యాయం జరగాలని కొవ్వొత్తులు పట్టుకొని నిరసన చేశాడు జానీ మాస్టర్. దీన్ని బట్టి జానీ మాస్టర్ గురించి అర్థమైంది ఏంటంటే చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివేమో బూతులు. ప్రస్తుతం ఇప్పుడు జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. ఇప్పుడు ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కనుక చెప్పింది నిజమైతే జానీ మాస్టర్ కెరీర్ క్లోజ్ అంతే.